కాలజ్ఞానం ఏప్రిల్ 6, 2024 దినఫలాలు. మొదటగా మేషరాశి. ఆదాయం ఆశించిన దానికంటే బాగా పెరిగే అవకాశం ఉంటుంది. పిల్లల నుండి శుభవార్తలు వినడం, వారు వృద్ధిలోకి రావడం వంటివి జరుగుతాయి. స్నేహితులతో విలాసాల ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాలు ప్రశాంతంగా సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. తదుపరి వృషభ రాశి. వృత్తి ఉద్యోగాల్లో కొన్ని కీలక సమస్యలు పరిష్కారమై పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో భద్రత, స్థిరత్వం ఏర్పడతాయి. వ్యాపారాలు కూడా సజావుగా సాగిపోతాయి. ఆరోగ్యం చక్కబడడం, దీర్ఘకాలిక అనారోగ్యం నుండి కూడా కోలుకోవడం వంటివి జరుగుతాయి. జీవిత భాగస్వామితో కొద్దిగా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఇతరులకు సహాయం చేసి ఇబ్బంది పడతారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. తదుపరి మిథున రాశి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. మానసిక ప్రశాంతత ఏర్పడడంతో పాటు కొద్దిగా విశ్రాంతి కూడా లభిస్తుంది. గ్రహబలం బాగున్నందువల్ల తప్పకుండా మంచి అదృష్ట యోగం పడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రభావం పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. తదుపరి కర్కాటక రాశి. సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాల్లో బాగా బిజీ అయిపోవడం, తద్వారా రాబడి పెరగడం జరుగుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండకపోవచ్చు. కుటుంబంలో సుఖ సంతోషాలకు కొరత ఉండదు. ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిది. ధన నష్టం జరిగే అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. తదుపరి సింహరాశి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. స్నేహితులు ఎంతో ఉపయోగపడతారు. ఆదాయ పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. కుటుంబ జీవితానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాల్లో మంచి పేరు తెచ్చుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. కొద్దిగా శ్రమ, స్వల్ప అనారోగ్యాలు తప్పవు. విద్యార్థుల ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. తదుపరి కన్యా రాశి. సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా సంపాదన బాగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. అయితే కొందరు మిత్రుల కారణంగా డబ్బు వృధా కావడం లేదా నష్టపోవడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది. విద్యార్థులకు బాగా కష్టాలు తప్పవు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. తదుపరి తులరాశి. గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల వల్ల ప్రయోజనం కలుగుతుంది. వ్యాపారాలు కూడా ఆశాజనకంగా ఉంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా అది మంచి ఫలితాలనే ఇస్తుంది. కొత్త వారితో స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. ప్రేమ వ్యవహారాల్లో దూకుడు పెరుగుతుంది. తదుపరి వృశ్చికం రాశి. రోజంతా చాలా వరకు ఉత్సాహంగానే, ప్రోత్సాహకరంగానే సాగిపోతుంది. ముఖ్యంగా ఉద్యోగ జీవితంలో ఒత్తిడి నుండి, పనిభారం నుండి ఉపశమనం లభిస్తుంది. ఏ రంగంలో ఉన్నప్పటికీ పురోగతి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగా రాణిస్తాయి. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి తీరిక ఉండదు. కుటుంబానికి సంబంధించి శుభవార్తలు వినడం జరుగుతుంది. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. రోజంతా ప్రశాంతంగా గడిపేస్తారు. ముఖ్యంగా ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు సఫలం అవుతాయి.
వృత్తి ఉద్యోగాలు హ్యాపీగా సాఫీగా సాగిపోతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో కష్టానికి మించిన ప్రతిఫలం ఉంటుంది. కుటుంబ జీవితం కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా సాగిపోతుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో దూసుకుపోతారు. తదుపరి మకర రాశి. ఏలినాటి శని కారణంగా ముఖ్యమైన వ్యవహారాలు ఆలస్యం కావడంతో పాటు ఇంటా బయట బాగా ఒత్తిడి ఉంటుంది. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది. తోబుట్టువుల సహాయ సహకారాలు ఉంటాయి. ఉద్యోగరీత్యా లాభాలు పొందడానికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు కూడా అంచనాలకు మించి పురోగతి చెందుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు రొటీనుగా సాగిపోతాయి. తదుపరి కుంభరాశి. ఇంటా బయట కొద్దిగా శ్రమ ఒత్తిడి ఉన్నప్పటికీ రోజంతా ప్రశాంతంగానే గడిచిపోతుంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సానుకూలంగా పూర్తవుతుంది. మిత్రుల మీద వృధా ఖర్చులు చేయవలసి వస్తుంది. ఆదాయానికి ఇబ్బంది ఏమీ ఉండదు. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. విద్యార్థులు ఏకాగ్రతను పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు పర్వాలేదనిపిస్తాయి. తదుపరి మీనరాశి. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ శుభకార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. స్నేహితుల వల్ల ఖర్చు పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో గౌరవాభిమానాలకు కొరత ఉండకపోవచ్చు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.